జేఈఈ మెయిన్స్ ఫలితాలలో నంద్యాల న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు 7 మంది 90 పైగా జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఉత్తమ విద్య కోసం ఇక నుండి విద్యార్థుల తల్లిదండ్రులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, నంద్యాల న్యూక్లియస్ అకాడమీ ద్వారా సీనియర్ ఫ్యాకల్టీ చేత విద్యార్థులకు ఉత్తమ శిక్షణను అందజేస్తున్నామన్నారు. ఇలాంటి ఫలితాలు మున్ముందు మరెన్నో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కనుక విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనీసా తబ్సుమ్ అనే విద్యార్థినికి 99.37% వచ్చిందని, జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించిందని తెలిపారు. విద్యార్థిని తండ్రి నబిరసుల్ మాట్లాడుతూ, తమ స్నేహితులందరూ నంద్యాలలో ఉండి జేఈఈ ఫలితాలు ఎలా సాధించవచ్చో న్యూక్లియస్ కళాశాల నిరూపించిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలో ఉన్న జేఈఈ అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు. జేఈ ఫలితాల్లో న్యూక్లియస్ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనపరిచారు. ఈ సందర్భంగా అనీసా తబస్సుమ్ అనే విద్యార్థిని 99.37% సాధించారు. అలాగే లిఖిత్ 96% సాధించారు. మొత్తం మీద 6 మంది విద్యార్థులు 90% సాధించారు. సో విజయవాడకు గుంటూరుకు దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీతో ఈ అద్భుత ప్రదర్శన కనపరిచాం. ఈ సందర్భంగా మాకు ఈ ఫలితాలు రావడానికి కృషి చేసిన విద్యార్థులకు, అధ్యాపకులకు, అధ్యాపకేతర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందు ఇలాంటి ఫలితాలు ఇంకా చాలా సాధిస్తామని అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నా కూతురు అనీసా తబస్సుమ్ జేఈఈ మెయిన్స్లో 99.37 ర్యాంక్ పర్సెంటేజ్ సాధించడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఇది ర్యాంక్ సాధించడానికి కారకులైనటువంటి న్యూక్లియస్ యాజమాన్యానికి మరియు ఇక్కడి లెక్చర్స్ అయినట్టు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్చర్స్కు మేము ఎంతో అభినందిస్తున్నాము. వాళ్ళ యొక్క రుణం ఎప్పుడు తీర్చుకోలేము. మేము ఆ లెక్చర్స్ యొక్క రుణం కానీ, ఆ కాలేజ్ యాజమాన్యం కానీ, మేము దూర ప్రాంతము హైదరాబాద్, విజయవాడకు పోలేకుండా ఇక్కడే చదువుకుంటూ ఈ జాతీయ స్థాయిలో 99% తెచ్చుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ కాలేజ్ యాజమాన్యం కూడా, మా బాబాకు కూడా అభినందనలు తెలుపుతున్నాము. ఈ సందర్భంగా పాత్రికేయులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. చాలా కృతజ్ఞతలు.